నిర్మల్ జిల్లాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం 18 నెలలైనా వికలాంగుల హామీలు అమలు చేయడం లేదని సమితి ఆవేదన వ్యక్తం చేసింది. 50 లక్షల విలువైన ఆరోగ్య బీమా, పర్మనెంట్ ఉద్యోగాలు, ఇంటి స్థలం, విద్యా సౌకర్యాలు, మోటార్ వాహనాలు, పెట్రోల్ సబ్సిడీ పెంపు వంటి హక్కులను తక్షణం అందించాల్సిందని కోరింది. నుంచి ప్రభుత్వాన్ని మేము మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అన్ని జిల్లాలలో వేలాది మందితోని అన్ని జిల్లాలలో 100 సభలు జరిపించడం జరిగింది. చిట్ట చివరి సభ హైదరాబాదులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పెన్షన్ పెంచకుంటే హైదరాబాదులో లక్షలాది మందిని కూడా కొట్టి పెన్షన్ వచ్చేంత పెంచిపించుకునేంత వరకు డిమాండ్ చేసి మేము హక్కులు సాధించుకుంటామనే విషయాన్ని మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఏది ఏమైనా మందాకృష్ణ మాదిగ గారు ఈ నెల మరి మొత్తం కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిర్మల్ జిల్లాలో మరి గౌరవనీయులు మరి ఏదైతే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి పెన్షన్ పెంచాలని ప్రభుత్వానికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య ధోరణి వహిస్తే రేపటి నుండే కార్యాచరణ మందకృష్ణ మాదిగ ఇవ్వడం జరిగింది. అన్ని మండలాల్లో ఈ నిర్మల్ జిల్లాలో అన్ని మండలాల్లో మరి అన్ని ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు దిగ్బంధం చేస్తాం. అప్పటికి వినకపోతే ఈ రాష్ట్రంలో జాతీయ రహదారులు దిగ్బంధం చేయడానికి ఈ నెల 21న ఉంది. 26న హైదరాబాదు జాతీయ రహదారి, విజయవాడ జాతీయ రహదారి కూడా